దామగుండం ఫారెస్ట్ గురించి, హెచ్సిఓ గురించి, ఇప్పుడు మౌసి గురించి, ఇట్లా ఎన్నో ఎన్నో ప్రొటెస్ట్లు చేస్తున్నాము. ఇదే ప్రెస్ క్లబ్లో ఎన్నో మీటింగ్స్ పెట్టాము. ఇంతవరకు నేను ఇట్లాంటి గ్యాదరింగ్ ఇక్కడ చూడలేదు. అండ్ యు ఆల్ ఆర్ హోప్. యాక్చువల్గా మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. సార్ ఇందాక మాట్లాడుతున్నట్టు చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, చాలామంది చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు, యూత్ రావడం లేదు, యూత్ రావడం లేదు, యూత్ ఎందుకు రావడం లేదు అని. ఒక పాయింట్లో అయితే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాతో చాలా ఆర్గ్యూ కూడా చేసిండు అనమాట. లేదు వాళ్ళు చాలా లేజీ అయిపోయారు, రీల్స్ చూడడమే పని అని. నేను కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ చెప్పేదాన్ని. ఐఎమ్ యాక్చువల్లీ ఏ డాక్యుమెంటేరియన్. మూమెంట్స్ని డాక్యుమెంట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో యాంప్లిఫై చేస్తూ వర్చువల్ ప్రొటెస్ట్ ఎలా చేయగలుగుతాము అనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటాను. అట్లానే హెచ్సియు కావచ్చు, అంతకు ముందున్న ఏ ప్రొటెస్ట్ అయినా వర్చువల్లీ అసలు యువత ఎట్లా యాంప్లిఫై చేయగలుగుతారు, ఎట్లా అసలు పార్టిసిపేట్ చేయగలుగుతారు, ఉన్న చోటు నుంచే ఎట్లా సిస్టమ్ని చేంజ్ చేస్తారు అన్న దాంట్లో మై ఫస్ట్ సక్సెస్ వాజ్ హెచ్సియు కాంచగచ్చిబౌలి ఫారెస్ట్ ఫైట్. సుమోటో కేసు ఇచ్చింది. So that was my proof, that was my documentation actually saying and giving a hope to our senior generations that ledu yuvatha react avutundi, yuvatha inka melkune undi, they are awakened better than before. Actually they are very conscious, they are very కాన్స్టిట్యూషనల్ అని ఎప్పుడు చెప్తూ వచ్చేదాన్ని. అండ్ యూ గైస్ ఆర్ ప్రూవ్డ్. మొన్న ప్రొటెస్ట్ చేసినప్పుడు కానీ నిన్న ప్రొటెస్ట్లో కూడా వెన్ పోలీస్ వర్ బ్రూటల్లీ బీటింగ్ యూత్, దే వర్ యాక్చువల్లీ ఫోల్డింగ్ దేర్ హ్యాండ్స్, దే ఆర్ గివింగ్ ఫ్లవర్స్, దే రక్తాలు కారుతున్నాయి, నెత్తలు పగిలిపోతున్నాయి. అయినా కానీ చేతులు పట్టుకొని, బుక్కులు పట్టుకొని, పువ్వులు పట్టుకొని కాన్స్టిట్యూషనల్ గా డెమోక్రటిక్ గా ఎట్లా ఫైట్ చేయాలో చూపించారు. అండ్ దట్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద యూత్. అండ్ సో చాలా కాన్షియస్ గా ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ టుడే యు ఆల్ గ్యాదర్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్ ఒక 20 మంది దాకా వెళ్ళారు, ఇంకా ప్రొటెస్ట్లోనే ఉన్నారు ఢిల్లీలో. సో ఐ వాజ్ వెరీ వరీడ్ ఎస్టర్డే. ఎందుకనంటే ఒక్కసారి ప్రొటెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తర్వాత అంతా అయిపోతుంది. బట్ స్టిల్ నేషన్ ఈజ్ వాచింగ్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆర్ వాచింగ్. అండ్ దిస్ గవర్నమెంట్, దిస్ ఫాసిస్ట్ గవర్నమెంట్, ఐ వాంటెడ్ టు సే దిస్ అగైన్, దిస్ ఫాసిస్ట్ గవర్నమెంట్ we are watching and we will watch. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాఠీ చార్జ్కి ఖచ్చితంగా లెక్క ఎప్పుడు ఒకప్పుడు తేలుతుంది. మీరు చెప్పాల్సిన రోజు కూడా వస్తుంది. సో I'm happy to see you all here and this protest is just begun because we have to stay here, we have to stand strong, we have to stand louder and we have to stand democratic until the justice is fulfilled. We are here. Educational minister must resign and he should resign. We will fight and we shall fight. డెమోక్రసీ అంటే ఏంటో, కంట్రీ అంటే ఏంటో చిన్న పిల్లలు చెప్పాల్సి వస్తుంది. మీడియా అంతా పోయేసి మోడీ తాతగా చూపించండి ఇదంతా. ఓకే, ఆల్సో నేను ఇలా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ BNS 163 ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ అబౌట్ నీట్ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ, ఇట్స్ అబౌట్ అవర్ రైట్స్. BNS 163 ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు అసలు సెక్షన్స్ ఉన్నది దేనికి? మనుషుల కోసం, మన కోసం. కానీ ఈ BNS 163 ఏదైతే ఉందో వీళ్ళు మనకు గొంతు నొక్కడానికి యూజ్ చేస్తున్నారు, మనం మాట్లాడనీయకుండా చేస్తున్నారు. ఒక ప్రొటెస్ట్ జరగకముందే అక్కడికి ఒక ట్రక్లో రాళ్ళు వచ్చి ఉంటున్నాయి అండ్ దే ఆర్ ఫ్రేమింగ్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను
సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ కిందకు వచ్చేసి కొంతమంది అంధభక్తులు ఢిల్లీ పోలీస్ సపోర్ట్ అని చెప్పేసి ఢిల్లీ పోలీస్ రెస్పెక్ట్ అని పెడుతున్నారు. హౌ షేమ్ ఇట్ ఈస్. అండ్ ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క మార్జినలైజ్ కమ్యూనిటీని, ప్రతి ఒక్క క్లాస్ని కన్సిడర్ చేసుకోవాలి, ఇంటర్సెక్షనాలిటీని చూసుకోవాలి. ఈ కంట్రీలో అందరికీ కంప్యూటర్స్ ఉండవు, అందరి చేతిలో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఉండవు. అండ్ అక్కడ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు దళిత్స్కి, ముస్లిం కమ్యూనిటీస్కి, ఆల్సో ఎవరైతే లోవర్ క్లాస్ ఉంటారో వాళ్ళందరికీ ఎట్లా యూజ్ అవుతుంది, అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడే కాదు, 2017లో ఎస్ అనేది కూడా దీని గురించి ఫైట్ చేసి 2017లో, నాట్ నౌ, 2017 మీడియా వాళ్ళు ఒక్కరు కూడా కవర్ చేయరు. సీజేపీతో స్టార్ట్ అవ్వలేదు ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది. ఇది ఎప్పటి నుంచో ఇష్యూ ఈ కంట్రీలో. నీట్ ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ వద్దు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మొత్తం ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఇండియాలో ఫ్రీ చేయండి. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కమోడిటీ. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కమోడిటీ. అండ్ ఇది అవ్వగానే 5:30కి అండ్ 6కి మనకి 2 ప్రొటెస్ట్లు ఉన్నాయి పక్కనే. అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. I have come here for a very simple message. My name is Kali. I am a trans woman from Hyderabad. I have been in the activist circle since the last 5 years and I'm a communications coach. I have a simple message for all of you. Transgender people and LGBTQIA people are with you. This is since జంతర్ మంతర్లో అవుతున్న ప్రొటెస్ట్లో, మీడియాలో మళ్ళీ ఇది చూస్తున్నాం. ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చి డిస్ట్రాక్షన్ చేస్తున్నారు, చేతగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు. మీకు నొప్పి ఇప్పుడు అవుతుంది పోలీస్ వాళ్ళు కొడుతున్నారని. మమ్మల్ని పుట్టినప్పుడు నుంచి సమాజం కొడుతుంది. మాకు ఈ నొప్పి, మా అందరికీ పుట్టినప్పటి నుంచి నొప్పి గురించి తెలుసు. సో మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మమ్మల్ని వెలివేసి పడేయొద్దు. మేము మీకోసమే వస్తున్నాము. మీరు మమ్మల్ని వద్దన్నా కూడా వస్తున్నాము. సో మీ అందరికీ ఇప్పుడు మీరు వచ్చారని ఒక్క మెసేజ్. LGBTQIA పీపుల్ అన్న వాళ్ళు, ట్రాన్స్జెండర్ అన్న వాళ్ళు వాళ్ళ సేఫ్టీని प्रॉब्लम पेटकुनी मी दग्गर को वस्तुన్నారు. सो प्लीज सपोर्ट देम. आपके लिए ही आ रहे हैं, हमें कोई शौक नहीं है. हम जब जाते हैं रास्तों पे हमें बहुत खतरा होता है, बट हम फिर भी प्रोटेस्ट करने आते हैं. तो आपसे बस यही, आप सबसे बस ये एक ही अनुरोध है, अगर आप किसी ट्रांसजेंडर पर्सन या LGBT व्यक्ति से मिलते हैं तो वो उनको सपोर्ट करिए, क्योंकि वो आपके लिए ही आ रहे हैं. थैंक यू एंड जय हिंद. యూత్ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన ఏ ఉద్యమాలైనా కూడా యూతే మార్చారు. ఒక బొలీవియన్ విప్లవకారుడు చెగువేరా, ఒక భగత్ సింగ్, మార్టిన్ లూథర్ కింగ్, ఎక్కడ కూడా విప్లవాలు ఏమైనా వచ్చినా కూడా ఒక వ్యవస్థని మార్పు చేసిందంటే డెఫినెట్గా అది యువత వల్లనే సాధ్యం. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఉద్యమం నిజంగా భారత రాజకీయ వ్యవస్థని రేపు మార్పు దిశగా తీసుకుపోయేటువంటి బలమైనటువంటి ఉద్యమం. బహుశా ఈరోజు తమ పోలీసు దమనకాలతో అణచివేయవచ్చు, కానీ రేపు అనేటువంటిది మనది యూత్. భగత్ సింగ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ.